హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ పచ్చిరొయ్యలు. ముందుగా పొట్లకాయకి పైన పొర స్పూన్తో గీకేస్తే వచ్చేస్తుందండి. తీసేసుకుని పొట్లకాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రొయ్యలు కూడా పైన పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు పొట్లకాయలో అనే వాటరు బయటికి వదిలేస్తూ ఉంటుందండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కదుపుకుంటూ ఉండాలండి. చూసారా ఎన్ని వాటర్ వదిలేసాయో? ఇలా పొట్లకాయ ముక్కలని నీట్గా పిండేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి వాటర్ ఉండిపోతాయండి. ఆ వాటర్ అనేవి అవసరం ఉండవు. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి రొయ్యలు బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఫ్రై అయిన వాటి కర్రీలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గపెట్టుకోండి. కర్రీ మొత్తం మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కర్రీ అనేది దగ్గర కావనివ్వాలండి. దాంట్లోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని కర్రీ దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి. పైన కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. పొట్లకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.